తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా? కేబినెట్ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ముగియగానే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారే? ఈసారి కొత్తగా మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ దక్కబోతోంది? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. కేబినెట్ విస్తరణపై ఆషాఢంలో మొదలైన ప్రచారం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దాదాపు 6 ఏళ్లుగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈసారి మంత్రివర్గ విస్తరణకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనీసం 2 లేదా 3 నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరెవరికి చోటు కల్పించాలో కూడా నిర్ణయించినట్టు సమాచారం. సీఎం రేవంత్ విదేశీ పర్యటన ముగియగానే కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రస్తుతం కేబినెట్లో 6 నేతలకు మంత్రులుగా ప్రమాణం చేసే వీలుంది. దాంతో ఆశావాహులు చాలా రోజులుగా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంది. దాంతో ఇన్నాళ్లు మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడ్డ లీడర్లు కూడా నారాజయ్యారట. కొందరు నేతలైతే పార్టీ హైకమాండ్ పెద్దలనే నిలదీసినట్టు తెలిసింది. అయితే నేతల అలకను గుర్తించిన పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ నెల 25వ తేదీన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్తారని టాక్. అయితే సీఎం జిల్లాల పర్యటనకు ముందే కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మంది మంత్రులున్నారు. మొత్తం 18 మంది వరకు కేబినెట్ ను పెంచుకోవచ్చు. అంటే మరో 6 మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. దాంతో మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేశారట. ఇప్పటి వరకు ఏ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదో ఆ జిల్లాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ముందుగా నిజామాబాద్ జిల్లా కోటలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం. ఇక మైనార్టీ కోటలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా రేసులో ఉన్నారట. అటు నల్గొండ కోటలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా మరో నేతకు అవకాశం దక్కొచ్చని తెలుస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇక బీసీ కోటలో చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. వీరిలో మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్కు ఛాన్స్ దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. అటు పటన్ చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. మొత్తంగా కేవలం 3 మంత్రి పదవులను భర్తీ చేయాలని కేంద్ర పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో ఓబీసీ, రెడ్డి, మైనారిటీ లీడర్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగతా పోస్టులను కొద్ది రోజుల విరామం తర్వాత భర్తీ చేసే ఛాన్స్ ఉందట. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు నేతలు రెడీ అయితే మాత్రం అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కొత్త మంత్రులు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందని నేతలు కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.